రాడిసన్ డ్రగ్స్ కేసులో మరికొందరిని విచారణకు పిలిచేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో 10 మంది పేర్లను గచ్చిబౌలి పోలీసులు చేర్చారు. ఎఫ్ఐఆర్లో సినీ నటి లిషి గణేష్ పేరుతో పాటు శ్వేత పేరును పోలీసులు చేర్చారు. లిషి గణేష్ పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో లిషి గణేష్ సోదరి కుషిత కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక సొంత పూచీకత్తుపైన నిందితులు కేదార్నాథ్, నిర్భయ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అలాగే మరో నిందితుడు వివేకానందకు కుకట్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా సొంత పూచీకత్తుపైన గచ్చిబౌలి పోలీసులు విడిచిపెట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంధ్య, గచ్చిబౌలి రాడిసన్ కేసులో మరికొంతమందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 10 మందిని ఎఫ్ఐఆర్ లో వారిని చేర్చగా ఇప్పటికే కేసుకు సంబంధించి 9 అరెస్ట్ చేయగా అందులో ముఖ్య పాత్రధారి వివేకానందకి కుకట్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత కేదార్నాథ్ తో పాటు మరొకరు నిర్భయ్ ఎవరున్నారో ఆయనకు సంబంధించి కూడా నిన్న సాయంత్రం గచ్చిబౌలి స్టేషన్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది షరతులతో కూడా. ఇక కేసుకు సంబంధించి ఆ రోజు పోలీసులు రైడ్ చేసిన సమయంలో ఆ డ్రగ్స్ పార్టీలో వీరి 9 పాటు మరొక 6 పాల్గొన్నట్టుగా గుర్తించారు. అందులో లిషి గణేష్ సంబంధించి ప్రస్తుతం యూట్యూబర్, అదేవిధంగా వీళ్ళ సోదరి కుషిత కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించింది. CCTV ఫుటేజ్ ఆధారంగా వీరు ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించి అందుకు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా సేకరించిన నేపథ్యంలో తాజాగా మరొక 6 పాటు వీరిని పోలీసులు కూడా విచారించి డ్రగ్స్ పార్టీలో ఎప్పుడు వీరు అంటే వీళ్ళతో వాళ్ళకున్న సంబంధాలు ఏంటి అన్నకుండా కూడా దర్యాప్తు చేయబోతున్నారు. గతంలో కూడా లిషి గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్టుగా ఆరోపణల నేపథ్యంలో ఇద్దరిని మరొకసారి పిలిచి కూడా వీరు పోలీసులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి వీరికి వివేకానందకు కొకైన్ అందజేసిన ఆ పెడల్ ఎవరైతే అతన్ని పోలీసులు అదుపులో ఉన్నాడు. ఇక ఇతడికి ఎక్కడి నుంచి ఈ కొకైన్ తీసుకొస్తున్నాడు, హైదరాబాద్ లో వ్యాపారవేత్తలతో పాటు కాకుండా ఇంకెవరెవరికి మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడు పనుల ప్రస్తుతానికి ఇప్పటికే పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేస్తారు. కాబట్టి తాజాగా వీరితో పాటు ఇంకా ఎవరైనా సినీ సెలబ్రిటీస్ ఉన్నారన్న పనులో కూడా గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని దర్యాప్తు చేస్తే కూడా వీరితో పాటు ఇంకా చైల్డ్ లింక్ సంబంధించి కూడా యూట్యూబ్ లిషి గణేష్ తో పాటు ఆమె సోదరి కుషిత ఎవరైతే ఉందో వీళ్ళు విచారించా కూడా వీళ్ళు గతంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారా, వీరికి ఎవరెవరితో సంబంధాలు అనేకుండా కూడా కొంత లోతైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరిద్దరిని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.